10 ఏళ్ల కేసీఆర్ పాలనలో కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మంత్రులు. కృష్ణా జిల్లాలో 71% వాటా కోసం కొట్లాడతామన్నారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడులకు లైఫ్ సైన్స్ కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. అటు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్కు చేరుకునేలా రేవంత్ సర్కార్ కృషి చేస్తుందని చెప్పారు. భవిష్యత్ అంతా రేర్ ఎర్త్ మినరల్స్ దేనన్నారు మినిస్టర్స్. కృష్ణాలో వాటా 71% కోట్లాడుతామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటి హక్కులో చుక్క నీరు వదిలిపెట్టేదే లేదన్నారు. కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులపై 17 లక్షల కోట్లు ఖర్చు చేసినా ఏమాత్రం ఫలితం దక్కలేదన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇరిగేషన్, ఆర్ఎండ్బీ అధికారులతో రివ్యూ చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా నదీ జలాల్లో కానీ గోదావరి నదీ జలాల్లో కానీ మన హక్కుగా రావాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వదిలిపెట్టుకోము. ప్రభుత్వంతో కానీ, ట్రిబ్యునల్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ, న్యాయస్థానంలో కానీ మన నీటి వాటాని కాపాడుకోవడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పోరాటానికైనా, ఏ త్యాగానికైనా సిద్ధము. భవిష్యత్తులో రేర్ ఎర్త్ మినరల్స్ కీలకమన్నారు కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. రేర్ ఎర్త్ మినరల్స్ మీద రీసెర్చ్ చేయాల్సి ఉందని చెప్పారు. గుజరాత్ గాంధీనగర్లో జరుగుతున్న రాష్ట్రీయ ఖనిజ చింతన్ శిబిర్ 2026కి హాజరయ్యారు మంత్రి వివేక్. జీడీపీ గ్రోత్లో మినరల్స్ కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. इसका मेन उद्देश्य है कि ये रेयर अर्थ मिनरल्स जो फ्यूचर में जरूरत है, इसके वास्ते काम करना चाहिए, सब लोग रिसर्च करना चाहिए और ये मिनरल्स लाना चाहिए. और मोस्ट इम्पॉर्टेंट जीडीपी ग्रोथ में मिनरल्स मोस्ट इम्पॉर्टेंट कंट्रीब्यूटरी फैक्टर रहेगा फ्यूचर में. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 3 ట్రిలియన్కు చేరుకునేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ పెట్టుబడులు పెట్టేందుకు లైఫ్ సైన్సెస్ కంపెనీలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నాయన్నారు. రావిర్యాల ఈ సిటీలో సీఎం రేవంత్ తో కలిసి ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. సూజైన్ మెడికల్ కేర్ ఐవీ ఫ్లూయిడ్స్ కు సంబంధించిన అంశం విషయంలో గ్లోబల్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా మరి ఆ టెక్నాలజీతో పాటు ఇక్కడ మెషినరీని కూడా అంతర్జాతీయ స్థాయిలో స్టాండర్డ్స్ ఉన్న మెషినరీని కూడా తీసుకురావటం, మరి ఈ రాష్ట్రానికి సంబంధించి ఉన్న ప్రత్యేకతను ఇంకా ముందంజలో ఉండడానికి చేస్తా ఉన్న ప్రయత్నం. గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయటమే తన లక్ష్యమన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆధునిక టెక్నాలజీతో వ్యవసాయం మరింత అభివృద్ధి జరిగేలా అధికారులు కృషి చేయాలన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి రైతు మేళాను ప్రారంభించారు తుమ్మల నాగేశ్వరరావు. ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు పనుల యొక్క రేపు రాబోయే 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నా యొక్క జీవిత కోరిక ఈ ఉభయ 2 జిల్లాలు కూడా సస్యశ్యామలం కావాలంటే కృష్ణా జలాల్లో మనకి ఏ రోజైనా ఇబ్బంది వచ్చినా 10 లక్షల ఎకరాలకి గోదావరి జలాలతోటి రేపు రాబోయే రోజుల్లో 4వ పంప్ హౌస్లు కూడా పూర్తి చేస్తే అశ్వారావుపేట, దమ్మపేట మండలాలకు పూర్తి స్థాయిలో నీళ్ళు వస్తాయని, తద్వారా నా జీవితకాల నెరవేరుతుంది. మేడారం జాతరకు ప్రభుత్వ ఆహ్వానానికి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు మంత్రి కొండా సురేఖ. కేసీఆర్తో భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదన్నారు. మేడారం పనులన్నీ మంత్రులు సీతక్క, పొంగులేటి చూస్తున్నారన్నారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా అడ్మినిస్ట్రేషన్ జరిగిందని ఆరోపించారు. ధూపదీప నైవేద్యంపై సోషల్ ఆడిట్ జరుగుతుందన్నారు. భద్రాచలం టు బాసర వరకు టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు మంత్రి కొండా సురేఖ.